కోవెలకుంటలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు విక్కీ గోపిరెడ్డి గారు స్పందించి కోవెలకుంట్ల గ్రామంలో ఉంటున్న చెప్పల్ లక్ష్మీదేవి గారి ఇద్దరు పిల్లలు రామసుబ్బారెడ్డి ప్రశాంతిలకు పుట్టకతోనే కంటు చూపలేదు. వాళ్ళ జీవనం కోసం హైదరాబాద్లో నివసించేవారు. 3 సంవత్సరాల క్రితం సొంత ఊరికి రావాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు తొలగించుకొని ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వీరికి 3 సంవత్సరాలుగా ఇక్కడ పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మీదేవి గారి భర్త 9 సంవత్సరాల క్రితం మరణించిన లక్ష్మీదేవి గారికి కూడా పెన్షన్ రావడం లేదు. తల్లి తన ఇద్దరు పిల్లలు అందులుగా ఉండడం కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారింది. గత సంవత్సరం ఇద్దరు పిల్లలకు సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తగు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సార్ వీళ్ళిద్దరు వచ్చేసి బ్లైండ్ సార్. వీళ్ళు వచ్చేసి తెలంగాణలో ఉన్నారు. 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు ఆంధ్రాకు. కోయిలకుంట్ల వాళ్ళ స్వగ్రామము. పేరు వచ్చేసి సుబ్బారెడ్డి ప్రశాంతిలకు బ్లైండ్, ఇద్దరు బ్లైండే. వాళ్ళకు వచ్చేసి పెన్షన్స్ రావట్లేదు. అంతకుముందు సంవత్సరం కిందట సదరన్ క్యాంపు కూడా అయిపోయింది వాళ్ళది, అయినా కానీ పెన్షన్స్ రావట్లేదు. దానికోసం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇద్దామనేసి వచ్చాము. వాళ్ళకు దయించి మీ అధికారులు కానీ ఎవరైనా కానీ మీ మీడియా వాళ్ళు కానీ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.